న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటున్నాం కదా. ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనేటువంటిది ఎక్కడ యూజ్ చేస్తున్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎక్కడ యూజ్ చేస్తున్నాము? ఇప్పుడు గూగుల్లో ఇంతకుముందు టైప్ చేసేవాళ్ళం, ఇప్పుడు మనం టైప్ చేయట్లేదు. అక్కడ ఒక స్పీకర్ దాన్ని టైప్ చేసి మాట్లాడుతున్నాం. మనం ఏం మాట్లాడితే అది తీసుకుంటుంది, తీసుకొని దాని తగ్గట్టుగా నెంబర్ ఆఫ్ రిజల్ట్స్ అనేటువంటి చూపిస్తుంది. గూగుల్ అయితే ఏం చూపిస్తుంది? దాని రిలేటెడ్ ఎన్ని ఉంటే అన్ని సజెషన్స్ చూపిస్తుంది. అదే చాట్‌జీపీటీ అయితే ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇస్తుంది. అయితే ఇక్కడ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఇంకా ఏం చేస్తుంది అంటే అడ్వాన్స్డ్ మోడ్లో దే కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్ ఆల్సో. ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే మనం చెప్పేటువంటి వర్డ్ ఒకవేళ రాంగ్ అయినా, టైప్ చేసేటువంటి వర్డ్ ఒకవేళ రాంగ్ అయినా అది ఓహో ఇదే అనవచ్చు అని ట్రీట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము రన్ అనేటువంటిది ఒక టైప్ చేసాం. RUN రన్ కరెక్టా, RAN రన్ కరెక్టా? నువ్వు రెండు టైప్ చేసినా ఓకే రన్ అంటున్నాడు అని చెప్పేసి అర్థం చేసుకుంటుంది. అది అంటే ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ యొక్క మెయిన్ ఉద్దేశం అది. మనిషి చెప్పేటువంటి హ్యూమన్ చెప్పేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో ఆ కాన్సెప్ట్ని హ్యూమన్ వేలో ఆలోచించి ఒకవేళ మిస్టేక్స్ ఉన్నా, ప్రొనౌన్సియేషన్ తప్పు ఉన్నా దాన్ని కరెక్ట్ వేలో మెయింటైన్ చేయడానికి యూజ్ చేసేటువంటి దాన్ని న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ NLP అని అంటారు. సో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఈజ్ ఏ ఫీల్డ్. దిస్ ఫీల్డ్ interface or intersection between the computer system and artificial intelligence. What is the main purpose of artificial intelligence? What are the human beings can be done that will be done by the artificial intelligence? Artificial intelligence ఎట్లా పనిచేస్తుంది? హ్యూమన్ బీయింగ్స్ ఏవైతే చేయగలుగుతున్నారో అవే టాస్క్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కి అండ్ కంప్యూటర్ సిస్టమ్ కి మధ్యవర్తిగా పనిచేసేటువంటి దాన్ని NLP న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అని అంటారు. అర్థమైందా? ఏ యొక్క మెయిన్ టాస్క్ ఏంటి? హ్యూమన్ చేసేటువంటి పనులన్నీ కూడా చేయడం. లాంగ్వేజ్ ప్రాసెస్, లాంగ్వేజ్ యొక్క మెయిన్ యూస్ ఏంటి? మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో దాన్ని లాంగ్వేజ్ రూపంలో అందిస్తాం. ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ యొక్క పర్పస్ ఏంటి అంటే హ్యూమన్ చెప్పేటువంటి టాస్క్ అన్నిటినీ కూడా సిస్టమ్కి అర్థమయ్యేటట్టు చెప్పడము. ఆ సిస్టమ్ ఎవరు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే సేమ్ ఇది కూడా ఎలా పనిచేస్తుంది అంటే ఆపరేటింగ్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా చేస్తుంది? మీడియేటర్గా పనిచేస్తుంది, లేదంటే యూజర్ ఇంటర్ఫేస్గా పనిచేస్తుంది. ఎవరికి అంటే యూజర్కి, సిస్టమ్కి. ఈ NLP ఎలా పనిచేస్తుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ని యూజర్కి మధ్యవర్తిగా పనిచేస్తుంది. సేమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుందో NLP అట్లా పనిచేస్తుంది. కానీ మధ్యవర్తిగా అక్కడ హార్డ్వేర్ మనకు ట్రాన్స్లేషన్ అయిపోయిన హార్డ్వేర్ కంట్రోల్ తీసుకుంటుంది. ఇక్కడ మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రాన్సాక్షన్ చేస్తుంది. ఓకేనా? సో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ is the main task to convert the language of the user to the artificial intelligence. It is mainly focusing on the understanding of the user instructions and what are the feelings related to that word that will be converted to the artificial intelligence, and it is mainly doing the task of interpretation. Interpretation means what are the conversation is done that will be executed in the all operating systems. That is the main use of the interpretation. Interpretation యొక్క main purpose ఏంటి? మనం కన్వర్ట్ చేసినదంతా కూడా ఏ ఆపరేటింగ్ సిస్టంలోనైనా ఎగ్జిక్యూషన్ అవుతుంది. అదే కంపైలేషన్ చేస్తే ఏమవుతుంది? ఓన్లీ ఆ కంపైల్ అయినటువంటి ఆపరేటింగ్ సిస్టంలో మాత్రమే ఎగ్జిక్యూషన్ అవుతుంది. సో ఇక్కడ NLP అనేది ఏం చేస్తుంది అంటే ఇంటర్ప్రిటేషన్ ప్రాసెస్ అనేది ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. అది కూడా ఎలా ఎందుకు వస్తుంది అంటే హ్యూమన్ లాంగ్వేజెస్ ని మనకు ఏఐకి అర్థమయ్యేటట్టు చెప్పడం. దీన్ని మనము న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అని అంటాం.
సో ఇక్కడ ఏం చేస్తుంది, ఇది ఒక బ్రిడ్జిగా పనిచేస్తుంది. యూజర్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఉండేటువంటి గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి ఒక బ్రిడ్జిగా పనిచేస్తుంది. ఎప్పుడైతే మనం స్కోర్ చేస్తామో వర్డ్స్, ఆ వర్డ్స్ అన్నిటిని కూడా కరెక్ట్ వేలో కరెక్ట్ మీనింగ్లోకి కన్వర్ట్ చేయడానికి ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనేటువంటిది ఈ విధంగా పనిచేస్తుంది. అంటే that will be converted to the artificial intelligence in a meaningful way and useful way. మీనింగ్ఫుల్ గా ఉండాలి వర్డ్స్, అదేవిధంగా ఆ వర్డ్ అనేటువంటిది యూస్ఫుల్ గా ఉండాలి. ఈ రెండు విధంగా అంటే రెండింటిని కన్వీనియంట్ గా మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అలా చేసినప్పుడు ఏమవుతుంది, మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో సిస్టమ్ నుంచి ఏఐ నుంచి అది మనకి కరెక్ట్ గా రిజల్ట్ వస్తుంది. ఒకవేళ తప్పు టైప్ చేసినా ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఏం చేస్తుంది, నువ్వు అనుకునేటువంటి ఆ యొక్క మీనింగ్ ని కన్వర్ట్ చేస్తుంది. నువ్వు ఏదైనా తప్పుగా ప్రొనౌన్సియేషన్ ఇచ్చినా కూడా నువ్వు ఏదైనా అనుకుంటున్న ఫీలింగ్ అదే లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేస్తుంది. ఇది మెయిన్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ యొక్క టాస్క్. అర్థమైంది కదా? ఇంటర్ఫేస్ పనిచేస్తుంది సింపుల్, ఎవరికి యూజర్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రైట్. సో దీంట్లో కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి. ఏఐ కాంపోనెంట్స్ అని అంటాం, లేదా ఎన్ఎల్పి కాంపోనెంట్స్ అని అంటాం. సో కాంపోనెంట్స్ ఆఫ్ ది మెయిన్ కీ కాంపోనెంట్స్ ఆఫ్ ది ఎన్ఎల్పి. కీ కాంపోనెంట్స్ ఆఫ్ ది ఎన్ఎల్పి. Within the key components of the NLP, the first one is the syntax and grammar. ఇది మనము చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం, సింటాక్స్ అండ్ గ్రామర్. సో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనేటువంటిది ఇట్ కెన్ అనలైజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది సెంటెన్స్. ఇక్కడ ఏం అనలైజ్ చేస్తుంది, సింటాక్స్ అండ్ గ్రామర్ లోపల ఆ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది, ఆ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని దాని యొక్క గ్రామటికల్ మీనింగ్ అండర్స్టాండింగ్ అనేటువంటిది చెప్తుంది. ఓకేనా? సింటాక్స్ అండ్ గ్రామర్ లోపల సిస్టమ్ ఏం చేస్తుందంటే స్ట్రక్చర్ని అనాలిసిస్ చేసి, అంటే ఏ స్ట్రక్చరు, సిస్టమ్కి సంబంధించిన స్ట్రక్చర్ని అనాలిసిస్ చేస్తూ ఇట్ కెన్ అండర్స్టాండ్ ద గ్రామటికల్ మీనింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ సెంటెన్స్. ఓకే, ఇట్ కెన్ అనలైజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద సెంటెన్స్ అండ్ ఇట్ కెన్ understand the meaning of that particular sentence. That is comes under syntax and grammar. Syntax and grammar లోపల ఏం జరుగుతుంది అంటే ఆ సెంటెన్స్ ని అనాలిసిస్ చేసి ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటిది అనేటువంటిది అండర్స్టాండింగ్ చేసుకుంటుంది. ఇది ఫస్ట్ కాంపోనెంట్. ఓకేనా? నెక్స్ట్ వన్, సెకండ్ వన్ సిమాంటిక్స్. ఇది కూడా ఆల్రెడీ మనకు తెలిసింది. సెకండ్ కాంపోనెంట్ అంటే సిమాంటిక్స్. సో సిమాంటిక్స్ యొక్క మీనింగ్ ఏంటి? అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ది సెంటెన్స్.